యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోను అని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. రైట్, అందరూ కూడా మీరు గమనించండి. టుడే ఐఎమ్ గివింగ్ యూ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సమ్ ఐడియాస్. కొన్ని ఆలోచనలు దేవుడు మీకు ఇవ్వమని తెలియపరిచాడు. నేను ఒకటే అంటాను ఈరోజు, కెన్ యూ పోస్ట్ పోన్ యువర్ డెత్? మీ మరణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోగలరా? మేబీ యూ మే డై టుమారో, మేబీ యూ మే డై నెక్స్ట్ మంత్, మేబీ యూ మే డై నెక్స్ట్ ఇయర్, or maybe you may die 10 years after, maybe you may die or 1 year after. ఒక సంవత్సరం తర్వాత మీరు చనిపోవచ్చేమో, ఒక 10 సంవత్సరాల తర్వాత చనిపోవచ్చేమో, ఒక 30 సంవత్సరాల తర్వాత చనిపోవచ్చేమో. దేవుడు నాకు చెప్పిన మాట ఏంటి తెలుసా? కెన్ దే పోస్ట్ పోన్ దేర్ డెత్? 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఒకటే అంటారు, నేను చచ్చిపోతే బాగున్నాం. నేను ఇంకా మనం ఏం చేయలే దేవుడికి, మనమేమి చేయలే దేవుడికి. చాలాసార్లు చనిపోదామనే ఆలోచన మనల్ని వెంటాడుతూ ఉంటుంది. చాలాసార్లు జీవితము, దేవుడిచ్చిన జీవితాన్ని ఆపేద్దామనే ఆలోచన చాలా ఉంటుంది. చాలాసార్లు నన్ను వదిలేసి అందరు వెళ్ళిపోయారు, నేను కూడా చనిపోతే బాగుందని చాలాసార్లు మన 10 years ఆఫ్ డెత్ ని 5 years కి తీసుకొస్తాం, 5 years of death ni 2 years ki తీసుకొస్తాం. We preponed our death sometimes, but God is telling today, can you postpone your death? Can you postpone your death? Can you postpone your death? మీ మరణాన్ని మీరు పోస్ట్పోన్ చేసుకోగలరా for few days? అదే అడుగుతున్నాడు దేవుడు. మీరు చేసుకోగలరా, చేయగలరా అని అడుగుతున్నాడు దేవుడు. And you need to say today after the sermon, yes, I can postpone my death. నేను చెప్పేది ఒకటే, మీ చావుని కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి. Amen. So because we are here to do something for God, దేవుడి కొరకు చాలా చేయాల్సింది ఉంది ఇంకా మనం. ఆమేన్. అనేక వందల వేల లక్షల మందిని ప్రభు వైపు తీసుకురావాలి. అనేక మందిని మనం యేసు ప్రభుకి పరిచయం చేయాలి. అనేక మందిని రక్షణలోకి తీసుకురావాలి. అనేక మందిని స్వస్థపరచాలి. అనేక మందిని బాగు చేయాలి. అనేక మందిని దీవించాలి. అనేక మందిని బలపరచాలి. అనేక మందిని మనము దేవుని పేరట నడిపించాలి. మేబీ టుమారో, మేబీ యువర్ డెత్. నా చావు రేపే ఉండొచ్చు, నా చావు సాయంకాలం ఉండొచ్చు. అమ్మో చావు చావా అభిషేకం మాట్లాడకండి అంటారు. బట్ ఐఎమ్ వెరీ సీరియస్ టుడే. కెన్ యూ పోస్ట్పోన్ యువర్ డెత్? And the Lord is telling, please try to postpone your death. Amen. మీ చావును కొంచెం ఒక 5, 10, 15 సంవత్సరాలు కొంచెం పోస్ట్పోన్ చేయండి. సో మనం వండర్స్ చేయాలి దేవుడి కొరకు. ఆమేన్. దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు ఈ అంత్య దినాల్లో. హల్లెలూయా. కమ్ ఆన్, రీడ్ దట్. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు. ఆ హిజ్కియా అనే రాజుకు మరణము సమీపించేసింది. ద డెత్ ఈస్ వెరీ నియర్ టు దట్ కింగ్. మేబీ అవర్స్, మేబీ మినిట్స్, మేబీ సెకండ్స్, మేబీ డేస్. రోజులో చచ్చిపోతాడు అతను. దేవుడు వచ్చి హింట్ ఇస్తున్నాడు, నువ్వు మరణము కాబోతున్నావు. ఏంద్రా పొద్దు పొద్దునే చావు గోల ఏంద్రా అనుకున్నాడు. దిస్ సర్మన్ విల్ బ్లెస్ యూ. ఆమేన్. ఆమేన్. సో పొద్దున చావు, అసలు చావు మనకు పెద్ద విషయమేం కాదు. అసలు చావు గురించి మనం ఆలోచించకూడదు. చావు అపశకునమేం కాదు. చావు చీకటేం కాదు. నో 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 నో.
సో అతనికి రోజుల్లో 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 ఏం కాబోతున్నాడు? చనిపోబోతున్నాడు. హి గోనా డై. సేవకుడు చెప్తున్నాడు, నువ్వు కొన్ని రోజుల్లో చనిపోబోతున్నావని, నువ్వు మరణము కాబోతున్నావు, నువ్వు చావుకు దగ్గరైపోయావు. And this guy, see, look at this guy. He's postponing his death. Amen. 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 He is postponing his death. Wow. చూడండి, దేవుని బిడ్డలు మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకోగలరు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, వాళ్ళకి స్క్రిప్చర్ తెలిస్తే మీ మరణాన్ని మీరు పోస్ట్ పోన్ చేసేయచ్చు. ఆమేన్. పౌలుతో మాట్లాడుతుంది మరణం. హలో పౌలు, వస్తావా పోదాం నరకానికి అంటుంది. ఆయన అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఆయన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? హే యు డెత్, ఏం చేయడానికి వచ్చావు నువ్వు అన్నాడు. చంపడానికి వచ్చానంటే నీకంత సీన్ లేదు, బయలుదేరన్నాడు. ఆమేన్. You're not dealing with sickness, you're not dealing with poverty, you're not dealing with problems, you're not dealing with stuff, but you're dealing with the uttermost demon called the last enemy, death. యా, మీ శత్రువుల పేరు తెలియాలి మీకు. Who is your first enemy? Your flesh. నా మొదటి శత్రువు నా శరీరము, రెండో శత్రువు నా భార్య, నా మూడో శత్రువు నా భర్త, నా నాలుగో శత్రువు నా పిల్లలు, నా ఐదో శత్రువు నా ఇంటి పక్కన వాళ్ళు, నా ఆరో శత్రువులు నా ఇంటి ఎదురోళ్ళ. నో, your enemies are not in the form of flesh, your enemies are in the form of spirit. ఆత్మ రూపములో ఉన్నాయి నీ శత్రువులన్నీ. So you need to deal with your enemies. So today I'm talking about your last enemy. అంటే ఈ శత్రువు అందరిని మనం జయించుకుంటూ వచ్చేద్దాం. ఆమేన్. రోగము, వ్యాధులు, పోవర్టీ, దరిద్రము, వేదన, శోధన, జబ్బులు, ఇవన్నీ మన శత్రువులు. ఒక్కోటి మనం ఏం చేయాలా? జయించుకుంటూ రావాలి. ఫైనల్లీ ఈడు కూడా మనతో పోరాడతాడు. వాడి పేరు ఏం పేరు? ఆడిని కూడా మీరు కలుసుకోవాలి. ఆడు కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు. వాడు కూడా వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాడు. He wanted to meet you every day actually. వాడు మిమ్మల్ని ప్రతిరోజు కలవాలనుకుంటాడు. Who is he? మరణం రోజు మీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకుంటుంది. చనిపోవచ్చుగా, దూకేయచ్చుగా, పడిపోవచ్చుగా. నో, లుక్ అట్ దిస్ కింగ్. హి ఈస్ పోస్ట్పోనింగ్ హిస్ డెత్. గుండె ఆగిపోయింది, బీపీ ఎక్కువైపోయింది, తర్వాత షుగర్ ఎక్కువైపోయింది, తర్వాత ఆయాసం ఎక్కువైపోయింది, ఆస్మా ఎక్కువ. అప్పుడు వస్తాయి మనకు ఆలోచనలు, పోతానేమో అని. ఎటా చెప్పాలి? మీరే కదా అనేది, పోతానేమో. బండి దగ్గరికి వచ్చేసింది, బ్రేక్ పడలేదేమో, అయిపోయానేమో. కారు దగ్గరికి వచ్చేసింది, బ్రేకులు పడలేదు, అట్నుంచి అట్టే పోయేది ప్రాణం నాకు అని అనిపిస్తా ఉంటది గొప్పడు మీకు. సో వై యు మెడిటేట్ డెత్ అండ్ వై యు కాల్ డెత్? ఎందుకు మరణాన్ని పిలుస్తారు? ఎందుకు మరణాన్ని ఆస్వాదిస్తుంటారు? ఎందుకు మరణాన్ని మీరు ధ్యానిస్తుంటారు? వాడిని మనం జయించాలి. ఆమేన్. ఆమేన్. So I cancel death. Hallelujah. So you are not satisfied here. నువ్వు ఎప్పుడైతే దీవించబడతావో, ఎప్పుడైతే బ్లెస్ అవుతావో, ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో, ఎప్పుడైతే ప్రాస్పర్ అవుతావో, ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో, ఎప్పుడైతే పిల్లలు పుడతారో, ఎప్పుడైతే కార్లు, బంగ్లాలు, ఆశీర్వాదం, అనేక మందిని రక్షిస్తావో, అప్పుడు నీకు తృప్తి. అప్పుడు దాకా నీకు ఈ భూమిని తృప్తి లేదు. చాలని జీతాలు, చాలని ఇల్లు, చాలని బంగ్లా, చాలని బండ్లు, చాలని ఉద్యోగాలు, చాలని డబ్బులు, రకరకాల నీ చెయ్యి ఎండిపోతుంది, హ్యాండ్ ఫ్రీ లేదు. ఇదేం తృప్తి జీవితం అని కొన్నిసార్లు మనకి ఎన్నో డౌట్లు వస్తూ ఉంటాయి. ఎస్, సమ్ టైమ్స్ దే స్టాప్. ఈ భూమి మీద అన్నిటికంటే, యాక్సిడెంట్ల కంటే, రోగాల కంటే, జబ్బుల కంటే ఏ చావులు ఎక్కువ ఉన్నాయి తెలుసా? ఆత్మహత్యలు, సూసైడల్ స్పిరిట్స్, అవి ఎక్కువ ఉన్నాయి. వినబడుతుంది అందరికి? యా, వినబడాలి. సూసైడల్ స్పిరిట్స్ ఎక్కువ ఉన్నాయి అందరిలో. అందరి దగ్గర ఒక ఆత్మ ఉంటది. ఏదైనా ఫెయిల్ అయింది అనుకో, పోతే బాగుంది. లుక్ ఎట్ దిస్ గాయ్. ఒక సేవకుడు, ఒక ప్రవక్త వచ్చి నువ్వు రేపు చనిపోతున్నావు అన్నా కూడా ఒప్పుకోవాలా? నేను చావను, ప్లీజ్ పోస్ట్పోన్ మై డెత్. From today, you, my children, you need to postpone your death. మీతో చాలా పని ఉంది దేవుడికి.
హల్లెలూయా. లుక్ అట్ దిస్ పర్సన్, హీస్ పోస్ట్ పోనింగ్. అంటే ఎలా పోస్ట్ పోన్ చేయాలో కూడా అతనికి తెలియదు, కానీ అతని మరణాన్ని అతను పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నాడు. వయసు అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, రిటైర్డ్ అయిపోయాను, అన్నీ అయిపోయినాయి నాకు, ఇక నాకేమీ లేదు, ఇప్పుడు వెళ్ళిపోతాను నేను. నో 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 నో, స్టిల్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఇంకా చాలా ఉన్నాయి నువ్వు చేయాల్సిన దేవుడి కొరకు. చదువున్నా. ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, వావ్, అతను ఒక హింట్ ఇచ్చాడండి. ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. దేనికి దగ్గర అయ్యాడు? ఒక మనిషి యొక్క ఇంటిని ఎవరో క్యాప్చర్ చేశారు, ఒక మనిషి యొక్క ఇంటిని ఎవరో ఆక్యుపై చేశారు, ఒక మనిషి యొక్క ఇంటిని ఎవరో పరిపాలిస్తున్నారు, ఒక మనిషి యొక్క ఇంటిని ఎవరో హ్యాండిల్ చేస్తున్నారు. నీ ఇంటి మీద నాకు అధికారం లేదురా, నీ ఇంటిని నేను పరిపాలించలేకపోతున్నాను రా, నీ ఇంటిని నా సర్వేలెన్స్ లో లేదురా అంటున్నాడు దేవుడు. నీ ఇల్లు నాకు కనిపించట్లేదు GPS లో. వేర్ ఈజ్ యువర్ హౌస్? నీ గుడారం ఎక్కడుంది? నీ ఇల్లేది అని యేసు ప్రభు అడుగుతున్నాడు ఈరోజు మనల్ని. తండ్రి అయిన దేవుడు యెషయాను పంపించి, నువ్వు చనిపోతున్నావు. ఒక వ్యక్తి ఎందుకు చనిపోతాడు? ఫెయిల్ అయితే, ఓడిపోతే, ఇంకా చాలా సమస్య, చాలా రీజన్స్ ఉన్నాయి, చాలా రీజన్స్ కి చనిపోతా ఉంటాడు. బట్ ఎవరికి కూడా ఈ మరణం మీద అధికారం లేదు మానవుడికి. పౌలు మాట్లాడినట్టు మనం మాట్లాడలేకపోతున్నాం. నీ ముందు ఒక రోగం నిలబడితే నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నీ ముందు ఒక అప్పు నిలబడితే మాట్లాడలేకపోతున్నావు, నీ ముందు ఒక శోధన నిలబడితే మాట్లాడలేకపోతున్నావు. అది పోతే చాలు, ఇది పోతే చాలు, చాలు చాలు అన్నావు, అది పోయి 10 తీసుకొస్తుంది. అప్పులు పోతే చాలు అనుకుంటున్నావు, అది పోయి ఇంకో 10 తీసుకొస్తుంది. ఈ రోగం పోతే చాలు అనుకుంటావు, ఇంకో ఆ రోగం వెళ్ళి ఇంకో 10 రోగాలు తీసుకొస్తుంది. వాట్ ఈస్ ప్రాబ్లం విత్ us? మనలో ఏందా ప్రాబ్లం? దేవుడు స్వస్థపరచడా, దేవుడు విడిపించడా, దేవుడు బాగు చేయడా, చేస్తాడు అన్ని కూడా. బట్ వై ద డీమన్ ఇస్ రిపీటింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్? ఎందుకు మన జీవితంలో ఒక రోగం పదే పదే రిపీట్ అవుతుంది? ఎందుకు మన జీవితంలో అప్పులు పదే పదే రిపీట్ అవుతున్నాయి? ఎందుకు మన జీవితంలో రోగాలు, ఇబ్బందులు, బాధలు పదే పదే రిపీట్ అవుతున్నాయి? ఎందుకు మన జీవితంలో ఆ నిరుద్యోగము పదే పదే రిపీట్ అవుతుంది? ఫోకస్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మీరేం చేయాలి తెలుసా? ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసినప్పుడే దానికి ఖచ్చితమైన రెమెడీ ప్రభు ఇస్తాడు మీకు. ఆమె ఆఖరి శత్రువు అయిన మరణముతో హిజ్కియా డీల్ చేస్తున్నాడు. సేవకుడే వచ్చాడు, దెయ్యం కూడా కాదు, సేవకుడే వచ్చి నువ్వు బయలుదేరి ఇంకా అంటున్నాడు అని 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 ఒక చిన్న మాట హింట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నీ ఇంటిని చక్కబెట్టుకో, సెట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్. అంటే నీ బాడీ లాంగ్వేజ్ ఆర్డర్ లో లేదు, నీ మైండ్ సెట్ ఆర్డర్ లో లేదు, నీ హృదయం ఆర్డర్ లో లేదు, దేవుడు అనుకున్న ఆర్డర్ లో లేదు. నీ జీవితము దేవుడు అనుకుంటున్నటువంటి ఆర్డర్ లో నీ లైఫ్ లేదు. కాబట్టే నీ జీవితము ఏమైపోతుంది తెలుసా? మరణము కాబోతుంది. యు గోనా డై వెరీ సూన్ మై సన్ అంటున్నాడు ఆ ప్రవక్త. నో నో నో. అప్పుడు ఆయనకు అర్థమైంది, చావుకు దగ్గర అయిపోయేటప్పుడు అర్థమైంది, అమ్మ బాబు నేను ఇప్పుడు ఇలా చావకూడదు, నేను ఇప్పుడల్లా చావకూడదు, నేను చావను. దావీదు ఎప్పుడు ఒక మాట అంటా ఉంటాడు. దావీదు నాకు బలి నచ్చుతుంది, నేను చావను, నేను చావకుండా నేను స్తుతిస్తాను అంటున్నాడు దావీదు. ఆమేన్, ఆమేన్. లార్డ్, ఐ వోంట్ డై బట్ ఐ విల్ ప్రైజ్ యు ఎవ్రీ డే. ఆమేన్, ఆమేన్. సో మీరు డీల్ చేసే దురాత్మ పేరు ఏం పేరు తెలుసా? మరణం. చెప్పండి, మరణం. డెత్, ద స్పిరిట్ ఆఫ్ డెత్, ద లాస్ట్ ఎనిమీ. వాడెవడాడు? ఆఖరి శత్రువు మన లైఫ్ లో, ఆఖరి శత్రువు. ఇప్పుడు చనిపోయిన డెడ్ బాడీకి ఏమైనా శత్రువులు ఉంటారా? ఎవరు ఉండరు. ఆఖరి శత్రువు కూడా ఉన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ చంపేసి ఉన్నాడు కాబట్టి ఇక ఏ శత్రువులు ఉండరు. ఈరోజు మనం డీల్ చేయాలి. మన మరణాన్ని ఏం చేయాలి? పోస్ట్ పోన్ చేయాలి. మన మరణాన్ని అంటే మన మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకోగలమా? ఎస్, యూ కెన్ పోస్ట్ పోన్ యువర్ డెత్. యూ కెన్ పోస్ట్ పోన్ యువర్ డెత్. యూ కెన్ పోస్ట్ పోన్ యువర్ డెత్. లుక్ అట్ హిమ్. ఇల్లు చక్కబెట్టుకో అని క్లూ ఇచ్చినప్పుడు వెంటనే ఆయన ఇల్లు చక్కబెట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నాడు. చూద్దాం ఎట్లా చక్కబెట్టుకున్నాడు.
అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని. ఈ ప్రార్థన ఇన్ని రోజులు లేదు. ఈ ప్రార్థన ఇన్ని రోజులు లేదు. ఎప్పుడో దేవుడికి కొన్ని కార్యాలు చేసి మధ్యలో మానేశాడు. ఆ శరీరాన్ని దేవుడు పరిపాలించట్లే, ఆ కుటుంబాన్ని దేవుడు పరిపాలించట్లే, ఆ ఇంటిని దేవుడు పరిపాలించట్లే. అందుకనే ఆఖరి శత్రువు అయిన మరణము తొందరగా వచ్చేసింది. 70-80 సంవత్సరాల్లో రావాల్సిన యుద్ధాలు 40 సంవత్సరాల్లో వచ్చేసాయి. యు ఆర్ ఫైటింగ్ విత్ ద డీమన్స్ ఎర్లీ స్టేజెస్. మామూలుగా ఎప్పుడు చచ్చిపోతారు? మోసే ప్రకారం 70, ఎక్కువ మాట్లాడితే 80, అంటే అప్పుడు వస్తుందంట మరణం. అంటే ఈ లోపల నువ్వు చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఏ యుద్ధాలు చేయాలి? చిన్ని లిల్లిపుట్స్ దయ్యాలతో, డీమన్స్ తో నువ్వు పోరాడాల. అప్పులు, సమస్యలు, రోగాలు, బాధలు, వేదనలు, కన్నీరు, దుఃఖము, ఇంకా శ్రమలు, కష్టాలు, ఇటువంటి దురాత్మలతో నువ్వు పోరాడుతూ డీమన్స్ తో వస్తూ ఉంటావు. ఈ లోపల మనకేమైపోద్ది? ఏజ్ అయిపోద్ది. ఏమైపోద్ది? ఏజ్ అయిపోయే లోపల అప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటది? 70, 80, 90, 100. అప్పుడు నీ ఏజ్. ఇవన్నీ శత్రువులతో నువ్వు పోరాడిన తర్వాత, ద మూమెంట్ నీకు ఊహ తెలిసిన వెంటనే నీ జీవితంలో యుద్ధాలు ప్రారంభమవుతాయి. ద మూమెంట్ యు గాట్ మెచ్యూర్డ్, యు విల్ హ్యావ్ వార్స్ ఇన్ యువర్ లైఫ్. ద మూమెంట్ యు గాట్ మెచ్యూర్డ్, నీ జీవితంలో నీ మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత నీ లైఫ్ లో యుద్ధాలు స్టార్ట్ అవడం ప్రారంభమవుతాయి. సో ఈ ఆఖరి శత్రువు అయినటువంటి మరణము వచ్చేసరికి టైం ఎంత అవుతుంది? 70, 80, 90, 100 అప్పుడు వస్తాడు. కానీ ఈ మధ్య తొందరగా వస్తున్నాడు. ఈ మధ్య ద డీమన్, ద స్పిరిట్ ఆఫ్ డెత్ ఇస్ కమింగ్ లిటిల్ ఫార్వర్డ్. నీకు 30 సంవత్సరాల్లో వాడు ప్రత్యక్షం అవుతున్నాడు. నీకు 40 సంవత్సరాల్లో ప్రత్యక్షం అవుతున్నాడు. కొంతమందికి 10 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో, 50 సంవత్సరాల్లో, 40 సంవత్సరాల్లో వాళ్ళకి ఆలోచనలు వస్తున్నాయి. ఏమని? చనిపోతే బాగుందని. వాట్ ఈస్ దిస్? ఇట్స్ నాట్ యువర్ ఫీలింగ్, ఇట్స్ నాట్ యువర్ థాట్, ఇట్స్ నాట్ యువర్ మైండ్ సెట్, ఇట్స్ ఎ స్పిరిట్. ఇట్స్ ఎ స్పిరిట్ ఆఫ్ డెత్. ఆల్రెడీ ఇజికియా చుట్టూ వైఫై లాగా తిరుగుతుంది. అది ఏది? మరణపు దురాత్మ. నువ్వు చావబోతున్నావు ఇజికియా, నువ్వు చావబోతున్నావురా, నువ్వు చచ్చిపోబోతున్నావురా నువ్వు అంటున్నాడు ప్రవక్త అయిన యెషయా. ఏం చేయాలి ప్రభు అని క్వశ్చన్ మార్క్ పెట్టే లోపల ఒక చిన్న హింట్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? అది నీ ఇంటిని నువ్వు దేవుడి చేతిలో నుంచి కిందకు వచ్చేసిన నీవు మళ్ళీ తిరిగి నీ ఇంటిని దేవుడి చేతిలో పెట్టు. ఆమేన్. నీకు రోగం ఉందా? అప్పులున్నాయా? సమస్యలున్నాయా? కష్టాలున్నాయా? కాడులున్నాయా? నువ్వు మొయ్యలేని భారం నీ మీద ఉందా? అయినా గుర్తుపెట్టుకో, నువ్వు చావవు అంతే. ఆమేన్. సో ఐ యామ్ పోస్ట్ పోనింగ్ మై డెత్. నీ చావును పోస్ట్ పోన్ చేయాలి నువ్వు, ఎందుకంటే దేవుడి కొరకు చాలా చేయాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబాన్ని దేవుడి చేతిలో పెడుతున్నాం. చూడండి, చాలా సింపుల్ గా, ఎవరికి ఏ రోగం రాదు. పుట్టుకొని బయటకు పోతారు, లారీ గుద్దే సరిపోతారు. సింపుల్ డెత్. అరే, వీళ్ళ జీవితంలో ఆఖరి శత్రువు అయిన మరణము తొందరగా వచ్చేసింది. మరణ దూత తొందరగా వచ్చేసింది వాడింటికి. వాడు ఏం చేయలేకపోయాడు. వాడి నోట్లో ఈ వాక్యం తెలీదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరందరూ ధన్యులు. ఆమేన్. You are highly blessed because even though the spirit of death stands before you, నీ మీద ఈ మరణం ముళ్ళు నీ ముందు నిలబడినా కూడా, పో, నేను పిలిచినప్పుడు రా. ఆమేన్. నేను పిలిచినప్పుడు రా, పో, వెళ్ళిపో అని అనగలం మనం. ఆమేన్. Let's talk like Paul. Let's talk like Paul. పౌలు వలే మాట్లాడదాం. ఆమేన్. So when you start your life, you may fail. నువ్వు నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఓడిపోవచ్చు, కానీ వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? లాస్ట్ స్పిరిట్కి వెళ్ళి చచ్చిపోతే బాగుండు. ఫర్ వన్ టైం ఒక్కసారి ఫెయిల్ అయ్యేందుకు చచ్చిపోతావా? ఒక్కసారి ఓడిపోయినందుకు చచ్చిపోతావా? ఒక్కసారి పడిపోయినందుకు చచ్చిపోతావా? నో. డోంట్ కాల్ ద లాస్ట్ ఎనిమీ కాల్డ్ డెత్. ఆఖరి శత్రువైన మరణాన్ని పదే పిలవకండి. మనం పంపిస్తే వెళ్ళిపోతుంది. ఆమేన్. ఆమేన్.
ఈరోజు మీరందరూ ఎంత వైలెంట్ గా తయారు కాబోతున్నారంటే మీ మరణాన్ని సైతం మీరు ఏం చేయబోతున్నారు? పోస్ట్ పోన్ ఏమంటారు తెలుగులో? వాయిదా. రైట్, వాయిదా. ఒక 10-20 సంవత్సరాలకు వాయిదా వేసుకుందాం మనం. ఆమేన్. ఓ 50 సంవత్సరాలకు వాయిదా వేసుకుందాం మనం. ఈవెన్ రేపు చచ్చిపోతున్నా కూడా వాడు కూడా చెప్పొచ్చు, నా మరణం నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో ఉన్న వాళ్ళు అంటారు, వీడికి ఏమైనా తెక్కలా అని, వీడికి మెంట్లా, వీడేంది ఇట్ట మాట్లాడుతా. అవును, మనము లోకం దృష్టికి వెర్రి వాళ్ళ వల్లే కనిపిస్తాం. హల్లెలూయా. నువ్వు చావకుండా బ్రతికి జీవించు, ఎన్నో అద్భుతాలు చేయగలవు. ఆమేన్, హల్లెలూయా. సో హిజ్కియా దేవుడితో మాట్లాడుతున్నాడు. చదవండి మా 3. యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడచగా, యెహోవాను ప్రార్థింపగా. నా 2 ముక్కలకే ప్రభు మాట మార్చుకున్నాడా? 2 ముక్కలు. అక్కడ ఏం పెద్ద స్క్రిప్చర్ 2-3 అధ్యాయాలు లేవు అక్కడ. ఓన్లీ 3 words. ద కింగ్ హిజ్కియా ప్రేయర్డ్. ఏం ప్రేయర్ చేశాడు చూద్దాం. చూడండి అందరూ. యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, సత్యముతో నీ సన్నిధిలో నీ మందిరములో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో, నీకిష్టమైనవి నేను ఎలా చేశానో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని. కృపలో జ్ఞాపకం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గర్విష్టి ప్రేయర్ చేయడం అని అర్థం. ప్రైడ్ పర్సన్ యు వోంట్ ప్రే. నువ్వు మంచోడివా చెడ్డోడివా నాకు తెలియదు, కానీ నీలో ఈ స్పిరిట్ ఉండకూడదు. ఏ స్పిరిట్? గర్వం. అంటే ఇన్ని రోజులు ఏం చేయలేదు హిజ్కియా? హి డిడ్ంట్ ప్రే. ప్రార్థన చేయట్లేదు అతను. ఊరికి క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకొని అప్పుడు లెక్క అనుకుంటున్నాడు. ఊరికే అన్నం కడ. యు ఆర్ ప్రేయింగ్ ఆల్ రిలీజియస్ ప్రేయర్స్. మతానుకూలమైన మత ఆచారబద్ధమైన ప్రార్థనలు చేసి మీరు మీ జీవితాన్ని కాలయాపన చేస్తున్నారు. బా, మా ఆయన ప్రార్థన చేసుకుని ఎంత బాగా తింటున్నాడో. ఏముండదు అక్కడ, ఏం లేదు. ఈడెవడరా మెంటలోడు అనుకుంటాడు దేవుడు. అంటే కంపలేసుకొని ఫస్ట్ ముద్ద తీయాలంట. ఆడవాళ్ళు చాలా మంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. అన్నం వండిన తర్వాత ఒకప్పుడు పొద్దున్నే జరిగే పెళ్లిళ్ళు ఇప్పుడు సాయంకాలం జరుగుతున్నాయి పెళ్లిళ్ళు. అంత మనిషికి అనుకూలంగా మార్చుకుంటున్నాడు, కానీ మనం దేవుడికి అనుకూలంగా మార్చుకోవట్లే. వీఆర్ రీరైటింగ్ అండ్ వీఆర్ వాట్ యు కాల్ మోడిఫైయింగ్ ద థింగ్స్. బైబుల్లో ఉన్న కొంచెం మోడిఫై చేసుకుంటున్నాం. సో ఇప్పుడు దాకా అతను ప్రార్థన చేయలే. ప్రార్థన చేయని వాడు మరణానికి దగ్గర అయిపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే నీకు తెలియకుండా ఒక్కొక్క దురాత్మ నీలోంచి వెళ్ళిపోతామే. ఎస్, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఫస్ట్ నీ లోపల వెళ్ళిపోయే దురాత్మ ఏం తెలుసా? గర్వం. స్పిరిట్ ఆఫ్ ప్రైడ్. ఈమెన్ చిన్నపిల్లలు కూడా ఉండొచ్చు. అది మాకు ప్రార్థన రాదా అని మీరు అనలేరు. యూ హ్యావ్ టు లెర్న్. మ్యాథ్స్ రాదంటే ట్యూషన్కి వెళ్ళట్లేదా? తెలుగు రాదంటే ట్యూషన్కి వెళ్ళట్లేదా? అదే ప్రార్థన రాదని ఎవరైనా ట్యూషన్కి వెళ్ళారా? మా అబ్బాయికి రాదు బ్రదర్, మీరు చేసి ముగించి వెళ్ళిపోండి అంటారు తల్లులు. బాగా ఎన్నికేసుకొస్తారు. When you won't pray, the last enemy will become your first enemy. Should become very careful. నీ ఆఖరి శత్రువు నీ మొదటి శత్రువు అయిపోతుంది. This guy is not praying. అంటే ఇప్పుడు దాకా ప్రార్థన చేసేవాడు ప్రార్థన ఆపేసాడు. యాక్చువల్లీ ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ప్రార్థన చేసేసి, మానేసాడు, ఆపేశాడు. ఎప్పుడైతే సేవకుడు ఒక మాట, రేయ్ మరణం కాబోతున్నావు జాగ్రత్త, ఇల్లు చక్క పెట్టుకున్నప్పుడు దబ్బ 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 లేచి వెనక్కి వెళ్ళిపోయి దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించగా, యెహోవాకు ప్రార్థించగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై. మళ్ళీ చూడండి, అంటే నువ్వు ప్రార్థన చేయడమే దేవుడికి కావాలా? నేను ఒకటే అంటున్నా, 10 రోజులు ప్రార్థన ఆపేసావా? 11వ రోజున స్టార్ట్ చేయి. 100 రోజులు ప్రేయర్ ఆపేసావా?
101వ రోజు ప్రార్థన స్టార్ట్ చేయి. మా మమ్మీలు డాడీలు హలో ఏనండి, మీకే చెప్పేది, నువ్వు ప్రార్థన చేసుకుంటావనే భ్రమలో ఉండకు. అది మాయ, అది మొత్తది. నువ్వు 1000 రోజుల నుంచి ప్రార్థన చేయలేదా, ఏమరి అవ్వకు, అర్జెంటుగా ప్రార్థన చేయాలని ఫిక్స్ అయిపో. 1001వ రోజు వచ్చి ప్రార్థన చేయి. వెంటనే దేవుడు జవాబు ఇవ్వకపోతే అప్పుడు అడుగున్నాను. ఆమేన్. అరే నువ్వు 1000 రోజులు నువ్వు ప్రార్థన చేయలేదు కదా, మినిమం 2000 రోజులు ప్రార్థన చేయరా, అప్పుడే ఏంటానన్నాడా? నో. నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మొర పెడతావో అప్పుడు దేవుడు వెంటనే వింటాడు. ఆమేన్, ఆమేన్. ఆయనకి ప్రార్థనలు అంటే భూమి మీద చాలా ఇష్టం దేవుడికి. గాడ్ లవ్స్ ప్రేయర్స్. దేవుడికి ప్రార్థనలు అంటే చాలా ఇష్టం. దేవుడితో మాట్లాడే వాళ్ళంటే చాలా ఇష్టం. దేవుడిని ప్రేమించే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. దేవుడితో ఎప్పుడు మొరపెట్టుకునే వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. సో ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ఆమేన్. నాకు తెలిసి బాబు చాలా రోజులు బిజీ అయిపోయినట్టున్నాడు. దేంట్లో? రాజరికంలో. రాజు కదా, చాలా పనులు ఉంటాయి రాజుకి. మీకు కూడా చాలా పనులు ఉంటాయి. పొద్దున్న డ్యూటీకి పోవాలా, మధ్యాహ్నం రావాలా, తినాలా, మళ్ళా పోవాలా, మళ్ళా సాయంకాలం రాత్రి 10 గంటలకు రావాలా. ఒక దేవా ఈరోజు అంతా కాచి కాపాడే తండ్రి, థ్యాంక్స్ ప్రభా. మీకు ప్రపంచంలో అన్ని పనులు చేయడానికి టైం ఉంటది, కానీ ప్రార్థన చేయడానికి మాత్రం టైం అస్సలు ఉండదు. వాడు ఇవ్వడు, వాడు తీసేస్తాడు నీ టైంలో నుంచి. పీపుల్ విల్ స్టీల్ యువర్ టైం. సైతాను, ప్రజలు, అనేక మంది నీ సమయాన్ని దొంగిలిస్తారు. నీ డబ్బును కాదు, నీ డబ్బును కాదు. దేవుడు ఒకటే అంటాడు, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఆయన ఇన్ని రోజులు ఏం చేయలేదు? ప్రార్థన చేయలే. చావు దగ్గర అయ్యేదానికి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అయ్యా అంటున్నాడు. దేవుడు నీ సర్లే ఏదో ఒకటి చేద్దాం వీడిని. ఆ ఏంట్రా వీడి బాధ ఏంటి, వీడి మొర ఏంటి, వీడి ప్రార్థన ఏంటి, వీడి అరుపులు ఏంటి, వీడి కేకలు ఏంటంటే ఏంలే, కొంచెం మరణంని చెప్పాలి, వాయిదా పోస్ట్ పోన్ చేయమనే వీడి బాధ. మరణం దగ్గర అయిపోయే లోపల, చావు దగ్గర అయ్యే లోపల బిక్కుని భయంతో చచ్చిపోతున్నాడు. సగం భయానికే చస్తాం మనం. ఏ రోగానికి భయపడకండి, ఏ వ్యాధికి భయపడకండి, ఏ అప్పులకు భయపడకండి, ఏ నిరుద్యోగానికి భయపడకండి, ఏ విధమైన రోగాలకు భయపడకండి, ఏ సమస్యకి భయపడకండి, ఏ శోధనకి భయపడకండి, ఏ దుష్టుడికి, ఏ దురాత్మకు కూడా మీరు భయపడకూడదు. ఆమేన్, ఆమేన్. బికాస్ ద లార్డ్ లివ్స్ ఇన్ us. దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఆమేన్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యు. క్రైస్ట్ లివ్స్ ఇన్ యు. క్రీస్తు నీలో నివాసం చేస్తున్నాడు లేదా జీవిస్తున్నాడు. ఆమేన్. క్రీస్తు నీలో జీవిస్తున్నప్పుడు హూ ఈజ్ క్రైస్ట్? క్రైస్ట్ ఈజ్ లైఫ్. క్రీస్తు నీలో ఉన్నప్పుడు ఆ క్రీస్తు కలిగిన జీవమును నువ్వేం చేయొచ్చు తెలుసా? నువ్వు హ్యాపీగా జీవితాన్ని కొనసాగించచ్చు. ఆమేన్. ఇప్పుడు చూడండి, మళ్ళీ దేవుడు ఎవరికి ఫోన్ చేశాడు తెలుసా? ప్రవక్త అయిన యెషయాకు ఫోన్ చేశాడు. అయ్యా అన్నాడు. చెప్పండి అయ్యా అంటే, వాడు ప్రార్థన స్టార్ట్ చేసాడులే కానీ మళ్ళీ వెళ్ళి చెప్పు వాడికి ఏమని, నీకు మరణమును కొట్టేసి 15 సంవత్సరాలు ఆయుష్ను పొంచుతున్నానని చెప్పన్నాడు. హల్లెలూయా. సో హియర్ యు ఆర్ నాట్ పోస్ట్ పోనింగ్ డెత్, హియర్ యు ఆర్ ఇంక్రీజింగ్ లైఫ్. ఆమేన్, ఆమేన్. ఇదిగో ప్రతి ఒక్కటి ఆఖరి రోజు దాకా వచ్చేసిందా? ఇబ్బంది పాలైపోయావా? మరీ క్లిష్టమైన పరిస్థితుల్లోకి ఏర్పడ్డావా? ఆ రోజు కూడా అనొచ్చు, దేవా దీన్ని పోస్ట్ పోన్ చేయి ప్రభు అని. ఆమేన్, ఆమేన్. ఈ మరణాన్ని పోస్ట్ పోన్ చేయి ప్రభు అంటే దేవుడు మరణాన్ని కాదు పోస్ట్ పోన్ చేసేది, నీకు జీవాన్ని యాడ్ చేస్తాడు ఇంకా. ఆమేన్, ఆమేన్. సో హిజ్కియా ప్రార్థన తన మరణాన్ని ఏం చేసింది? పోస్ట్ పోన్ చేసుకోగలిగింది. టుడే యూ నీడ్ టు పోస్ట్ పోన్ యువర్ డెత్. ఆమేన్. కొంచెం అంటే మినిమం ఒక 50 years. ఆమేన్. ఎందుకంటే యాక్చువల్లీ మాక్సిమం ఒక 10 years, దాని మించి ఎక్కువ లేదు. ఇంకొక 10 సంవత్సరాలు, మాక్సిమం 15 years అంతే. దాని లోపలే ర్యాప్చర్ అనేది రాబోతుంది. ఓకే, సో యూ నీడ్ టు బి రెడీ. మీరు సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో మీరు ఎక్కువగా మొరపెట్టుకోవాలి, దేవునితో ఎక్కువ గడపాలి. ఇప్పుడే అనేక మంది పాస్టర్లు, సేవకులు, విశ్వాసులు అందరూ సిద్ధపడుతున్నారు. మీరు చేస్తూనే ఉండండి దేవుని పనులు. ర్యాప్చర్ వస్తుంది, ఎత్తబడతాం. ఆమేన్, ఆమేన్. ఎవరు విడవబడడానికి వీల్లేదు. ఆమేన్. ర్యాప్చర్కి ముందు మనం చనిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా.
మనమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి. ఆమేన్. ఎంతమందికి మరణం ఇష్టమో చేతులు ఎత్తండి. ఎవరికి లేదా? వావ్, గ్రేట్. బట్ యు నీడ్ టు థింక్ ద స్పిరిట్ ఆఫ్ డెత్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్. 60-70 సంవత్సరాల్లో రావాల్సిన ఆ యుద్ధము నీకు ముందుగానే వస్తుంది. లుక్ ఎట్ దట్. గ్రహించాలి దాన్ని. ఇదేంది ఇప్పుడే వచ్చింది? అమ్మో, నా మీద దేవుడికి ఏదో ప్లాన్ ఉంది. ఆమేన్. హల్లెలూయా. నా మీద దేవుడికి ఏదో ప్లాన్ ఉంది, అందుకే వెంటనే చేయాలా? ఓ మరణమా, నేను పోస్ట్ పోన్ చేస్తున్నా, వెళ్ళిపో అనాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి అలాగే జైలుకి వెళ్ళిపోయాడు. బైబిల్లో ఏ తప్పు చేయలేదు అతను, ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు. అతను జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోయి, ప్రభా నేను ఏంటి నాయన, ఏ తప్పు చేయలేదు ప్రభా, జైల్లోకి ఎందుకు వెళ్ళిపోయాను నేను అని అతను కృంగిపోతూ ఉండాలి. బట్ ఏ రోజు జోసెఫ్ ఫేస్ లో ఆ కృంగిపోయే తత్వాన్ని, పడిపోయే తత్వాన్ని ఎవరూ చూడలేదు. ఆమేన్. కష్టాలు వస్తే కృంగిపోతా ఉంటాం, వేదనలు వస్తే కృంగిపోతా ఉంటాం, శోధనలు వస్తే కృంగిపోతా ఉంటాం. బట్ అన్ని సంవత్సరాలు అతను ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అతను కృంగిపోలా. ఆమేన్. ఆమేన్. కొన్ని రోజులు పోతే అతనికి ఏమైంది తెలుసా? యావజ్జీవ కారాగార శిక్ష అయిపోతుంది. లైఫ్ టైం జైలు శిక్ష అయిపోయేది. కానీ అతను ఒకటే, మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వాగ్దానం ధ్యానిస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నువ్వు పలుకుతున్నావా? నీ మరణం ఏమవుతుంది? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పోస్ట్ పోన్ చేయగలవు నువ్వు. బట్ నీ నోరు మూసేసేవా? నీ మాటలు మూసేసేవా? ప్రార్థన జీవితాన్ని మూసేసేవా? నీ ఆత్మీయ జీవితాన్ని మూసేసేవా? వాడికి డోర్లు తెరిచినట్టే. యు ఆర్ జస్ట్ సింప్లీ ఓపెనింగ్ డోర్స్ టు డెవిల్ విత్ యువర్ ఓన్ వండర్ఫుల్ హ్యాండ్స్. హల్లెలూయా. సో ఈ వ్యక్తి ప్రార్థన లేక అపవాదికి 70-90 సంవత్సరాల్లో వచ్చే ఆ యుద్ధము అతనికి ఎప్పుడు వచ్చేసింది? 40 సంవత్సరాల్లోనే వచ్చేసింది. ఎంతమంది మరణం దగ్గర దాకా వచ్చారు? వావ్, గుడ్. ఇంకా 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 మరణం దగ్గర దాకా వచ్చారు. వెరీ సింపుల్ చెప్పమంటారా? మీరు ఎక్కడో డోర్ ఓపెన్ చేశారు దానికి. డోంట్ ఫీల్ బ్యాడ్. బాధపడకండి. మీరు ఎక్కడో డోర్ ఓపెన్ చేశారు దానికి. యు ఓపెన్డ్ డోర్ టు ద డెవిల్. నీకు 70, 80, 90 సంవత్సరాలు రావాల్సిన యుద్ధం ఎప్పుడు వచ్చింది? 40, 50 వచ్చేసింది. దాన్ని ఏదో ఒకటి చేయాలి మనం. ఆమేన్. పోస్ట్ పోన్ యువర్ డెత్. ఆమేన్. ఆమేన్. నేను అన్నాను, ప్రభా ఇదేంది ప్రభా, పొద్దునే నేను చెప్పలేను ప్రభా ఈ సర్మన్, ప్లీజ్ దయచేసి వేరేది అంటే, నో ఇదే చెప్పంటున్నాడు. ఓ ఫాదర్, మేబీ వాక్యం చెప్పిన తర్వాత కూడా రేపు సోమవారం మీకు ఆలోచన రావచ్చు, ఆదివారం రాత్రికే రావచ్చు ఆలోచనలు. గొడవపడి ఇంకా నేను జీవితాన్ని ముగించేస్తాను, నేను ఇంక అయిపోతాను, దూకేస్తాను, చచ్చిపోతా. ఓరు నాయన, ఎంతమంది ఫోన్ చేసి నాకు చనిపోవాలనిపిస్తుంది బ్రదర్ అంటే, దయచేసి ఫోన్ పెట్టేయండి అమ్మా. నువ్వు చచ్చిపోతే నెక్స్ట్ ఫోన్ ఎవరికి వస్తుంది? నాకేం వస్తుంది? ఎవరికి? నువ్వు పోతే మాకు ఫోన్ చేసి ప్రేర్ చేయించుకున్నావు. పోయేటప్పుడు పరలోకం వెళ్ళినప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తే బాగుంటుంది, సుఖంగా ఉంటుంది సావు అనుకుని నువ్వు ఫోన్ చేసావు నాకు. సరే నువ్వు పోయావు, ఎటో మొత్తానికి పురుగుల మందో విషమో ఫెనాయిల్ దాగేసి ఎగిరిపోయావు. నెక్స్ట్ కాల్ రికార్డ్స్ తీసేది ఎవరు? ఫస్ట్ పేరు ఈయన డానియల్ పాస్టర్ గారు ఈజీఎం. అబ్బా ఎవడు రేడు? హలో పాస్టర్ గారు, చెప్పండి అమ్మా. నేను చెప్పగాదు, పోలీస్ స్టేషన్ రండి. మీకేం తెలుసు నా బాధలు? మీరేమో పుస్తటే పోతా 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 పోయేదేంది వైకుంఠం ఆయన పక్కనే ఉందేంటి? నో 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 నో. లుక్ అట్ దిస్ కింగ్. ఆ రాజు చూడండి, నా నేచర్ ఆ మరణాన్ని పోస్ట్ పోన్ చేసేసుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడో పోవాల్సింది అందరం, యాక్సిడెంట్ లోనో ఇన్సిడెంట్ లోనో పరిస్థితులు గుండా ఎక్కడో. బట్ దేవుడు ఎక్కడో మనం అడక్క ఉండానే దేవుడు మనల్ని కాపాడుతా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మనకెన్నో మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితము, వాక్యము అభివృద్ధి అవుతుంది, బలపడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మన నోటితోనే మన మరణాన్ని చెప్పాలి. నేను చావను, నేను చావను. జోసెఫ్కి ఎన్నో సార్లు అటువంటి పరిస్థితి గుండా వెళ్ళుంటాడు. బట్ దేవుడు అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఆమేన్. ఆమేన్. అతని మరణం పోస్ట్ పోన్ అయిపోయింది. ఆమేన్. మోషే చిన్నప్పుడే చనిపోవాలా నీటితో ఈత రానోడు ఈత చేస్తే ఏమైంది? ఈత రానోడు ఈత ఒక నదిలో సముద్రంలో వెళ్తే ఏమైంది?
చనిపోతాడు. కానీ మోషే చనిపోలేదు. తన మరణాన్ని దేవుడు పోస్ట్ పోన్ చేశాడు 100 సంవత్సరాలు. హల్లెలూయా. పుట్టినప్పుడే చనిపోవాలి అతను. కానీ దేవుడు తన మరణాన్ని ఎన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశాడు? 120 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేశాడు. 120 సంవత్సరాల తర్వాత ఎస్ యు ఆర్ డన్ మై సన్, కమ్ అప్ అన్నాడు. అంతే. వెళ్ళాడు. ఏం చేశాడు తెలుసు? ఆయన నేరుగా కొండెక్కాడు, పనుకున్నాడు. ఆయన ఆత్మ పరలోకం వెళ్ళిపోయింది. వావ్, వాట్ ఎ ట్రాక్ రికార్డ్. ఒక వ్యక్తి యొక్క మరణాన్ని 120 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేయొచ్చా? ఎస్. దావీదును కూడా రోజు చంపాలని చూశాడు సౌలు. ఎవ్రీడే దే విల్ వాంట్ టు కిల్ డేవిడ్. ప్రతిరోజు మరణం వచ్చి నేను చంపేస్తా, పొడిచేస్తా, వేసేస్తా అంటా ఉంది. ఎవరు? సౌలు దెయ్యం. సౌలు అనే దెయ్యం ఏం చేస్తుంది? దావీదుని లేసేస్తా, చంపేస్తానంటుంది. కానీ దావీదు చావలేదు. నీ ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు నీలో నెరవేరేంత వరకు నువ్వు చావవా? ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తము నీలో నెరవేరేంత వరకు మన చావు మన దగ్గరికి రాకూడదు. ఆమేన్. చూడండి, దావీదును దేవుడు రాజు చేసిన తర్వాత ఆయన తన పితరులతో కూడా సమాధి చేయబడెను అని రాసింది. వావ్. బైబిల్లో ఎవ్వడిది కూడా అనారోగ్యపు మరణాలు లేవు. బైబిల్లో ఎక్కడ కూడా భయంకరమైనటువంటి సంఘటనలతో కూడినటువంటి లేవు. బైబిల్ రాసింది ఒకటే, ఏం తెలుసా? నిద్రించెను. ఏంటది? చెప్పాలి. మీ అందరికి తెలుసు నిద్ర ఎట్లుంటుందో. సాయంకాలం ఇంటికి వెళ్ళి తినేసి ఏం చేస్తాం? పనుకుంటాం. వాళ్ళు కూడా అంతే. నాన్న టైం అయిపోయిందంటే వెళ్ళి నేరుగా బెడ్ మీద చక్కగా పనుకుంటారు. ఆత్మ వెళ్ళిపోద్ది, శరీరం వెళ్ళిపోద్ది. గాడ్ మేడ్ డెత్ వెరీ సింప్లిఫైడ్. మరణాన్ని, నిద్రని దేవుడు వేరు చేశాడు. హల్లెలూయా. సో ఎన్నో రోజులు అపవాది సౌలనే రాజు దావీదుని చంపాలనుకున్నా దావీదు చావలేదు. ఆమేన్. దేవుని యొక్క కనికరము, దేవుని కటాక్షము, దేవుని యొక్క కృప దావీదు మీద ఉంది. మీరు నమ్మితే భయపడతారు. దావీదు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు తెలుసా? 7 సార్లు. ఎన్నిసార్లు? Whenever he starts praying, his death is postponing. ఈ రోజు ప్రార్థన చేస్తున్నాడా? ఇంకో 10 సంవత్సరాలకి మరణము పోస్ట్ పోన్ అవుతుంది. మళ్ళీ రేపు ప్రార్థన చేస్తున్నావా? నీ మరణం ఇంకో 10 సంవత్సరాలకి పోస్ట్ పోన్ అవుతుంది. మళ్ళీ ఎల్లుండి ప్రార్థన చేస్తున్నావా? నీ మరణం ఇంకొక 20 సంవత్సరాలకి పోస్ట్ పోన్ అవుతుంది. అట్లా దావీదు ప్రతిరోజు 7 సార్లు ప్రార్థన చేశాడు. పిల్లలకి మీరు తల్లిదండ్రులు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారో తెలియాలి. పిల్లలు తల్లిదండ్రులకి తెలియాలి, పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు కూర్చోనని తెలియాలి. సో దట్ ఆ టయానికి ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. ఆమేన్. ఐ ప్రే అట్ నైట్స్ వెన్ ఎవర్ ఎవ్రీవన్ స్లీప్. అందరు పనుకున్నప్పుడు అప్పుడు లేస్తాను నేను. ఎవరు డిస్టర్బ్ చేయరు, నేను ఎవరికి డిస్టర్బ్ చేయను, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు. ఐ ప్రే అట్ ద నైట్స్. నైట్ రాత్రుల్లో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది. నీకు గుడిసుందా? నీకు ఉందా? బయట ప్రార్థన చేసుకో, ఇంట్లో పనుకోమని చెప్పు. లేదంటే బయట కూర్చోమని లోపల. ఒక్క రూమ్ ఉందా? ఒక్క రూమ్ తో ఇబ్బంది పడుతున్నావా? ఏం పర్లే, ప్రార్థన చెయ్యి. నీ మరణాన్ని నువ్వు పోస్ట్ పోన్ చేసుకోగలవా? ఆమేన్. ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు బతుకున్నప్పుడే దేవుడికి ఏదైనా చేయగలవు. నువ్వు చనిపోతే దేవుడికి ఏం చేయలేవు. అందుకే దేవుడు అంటాడు, దావీదు అంటాడు, దేవా, మన్ను నిన్ను స్తుతించున్నా, మట్టి నిన్ను స్తుతిస్తుందా? బంకమట్టి నిన్ను ఆరాధిస్తుందా? బంకమట్టి నీకు సితారం వాయిస్తుందా? ఏం చేయదు కదా. అయితే నేను చంపబాకన్నాడు. ఏదో పిచ్చి లెక్కలు చేశాడు, తప్పులు చేశాడు దావీదు. అయినా అంటున్నాడు, నన్ను చంపకు ప్లీజ్, నీకు దండం పెడతా, నన్ను చంపబాక. నో, నాకు ఆయుష్ పొడిగించు, నేను ఇంకా పాటలు పాడతా. నాకు ఆయుష్ పెంచు, నేను ఇంకా స్తుతిస్తా. మనం బతికేది ఎవరి కోసం తెలుసు? దేవుడి కోసం. ఆమేన్. దయచేసి సినిమా డైలాగులు వాడకండి. నేను నా కూతురు కోసమే బతుకుతున్నాను, నేను నా కొడుకు కోసమే బతుకుతున్నాను, నేను నా పెనిమిటి కోసమే బతుకుతున్నాను, నేను నో సినిమా డైలాగ్స్. ఎడ నడవదు. ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు? మా పాప కోసమే బతుకుతాను, లేదంటే నేను ఎప్పుడో పోయేట ముందు మీ పాపలు అయిపోతాడు దేవుడు. అన్ని వేస్ట్ డైలాగ్ లేదు, నడవే అన్ని. నేను చాలా మంది పేరెంట్స్ దగ్గర విన్నా, సింగిల్ పేరెంట్స్, డాడీ చచ్చిపోయి మమ్మీ చచ్చిపోయాడు, వాళ్ళందరూ మా అబ్బాయి లేకపోతే అని. ఏంట్రా నాయన, దేవుడు భిక్షం పెడితే పిల్లలు భిక్షం పెట్టారు, మీకు దేవుడు పెట్టాడు భిక్షము. మరి ఆయన కోసం బతకండి, పిల్లల కోసం ఎందుకు బతుకుతున్నారు?
నువ్వు ఆయన కోసం బతుకు, పిల్లలు నీ కోసం బతుకుతారు. ఆమేన్. నువ్వు పిల్లల కోసం బతికినావా, అవి చేసి నువ్వు బైబుల్ చదవకు, ప్రార్థన చేయి, అసలు వేస్ట్. నువ్వు చదివి పిల్లలు 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 పిల్లలే పిల్లలు 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 పిల్లలు. ఏంది పిల్లలు? నాకు అర్థం కాదు. ఆ పిల్లల్నిచ్చిన దేవుడు, ఆయన చూడాలి ఫస్ట్. ఇఫ్ యువర్ చిల్డ్రన్ ఆర్ డైవర్టింగ్ ఫ్రమ్ గాడ్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఎంతో మంది మరణములు వచ్చినా కూడా పాత నిబంధనలో పోస్ట్ పోన్ వెళ్ళిపోవతలకి అన్నాడు. వెళ్ళిపోయాయి, భయపడిపోయింది. ఈ భూమి మీద దేవుని బిడ్డలకి ప్రతి ఒక్కటి భయపడాలి. ఆమేన్. నీకు ప్రతి ఒక్కటి భయపడాలి. ఆమేన్. దేవుని కుమారులకు, దేవుని కుమార్తెకి ప్రతి ఒక్కటి భయపడాలి. ఆమేన్. కానీ మనం భయపడిపోతున్నాం అన్నిటిని చూసి. నేను భయపడను. ఆమేన్. యు ఆర్ పోస్ట్ పోనింగ్ యువర్ లాస్ట్ ఎనిమీ కాల్డ్ డెత్. దేవుడిని అడగడం కాదు, మీరే. దేవుడి చేతుల్లో లేదు మరణం మిమ్మల్ని చంపేది. ఎందుకంటే దేవుడు చంపడు తన బిడ్డల్ని. నేను నా బిడ్డలను చంపుకోను. అలాగే నాకన్నా మంచోడు దేవుడు, చాలా మంచోడు. దేవుడు తన బిడ్డలను చంపుకోడు. కానీ మన నోరు మనల్ని చంపేస్తుంది, మన క్రియలు మనల్ని చంపేస్తాయి. అందుకనే పౌలు ఎప్పుడు కూడా అంటా ఉంటాడు, మేము ప్రతిరోజు దినదినము చనిపోతున్నామంట. ఎక్కడ చనిపోతున్నాడు ఈయన ప్రతిరోజు అంటే? పాపము చంపేస్తున్నాడు, చీకటిని చంపేస్తున్నాడు, రోగాన్ని చంపేస్తున్నాడు, బలహీనతలను చంపేస్తున్నాడు. ఆమేన్. ఈరోజు మనం చంపాల్సినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. మనం చావకూడదు, మనం చంపాలి. అట్టని చెప్పి అందరిని చంపేరు వెళ్ళి కత్తులు తీసుకొని. నో, యూ నీడ్ టు కిల్ ద ఇన్విజిబుల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఫౌండింగ్. మీ కళ్ళకు కనిపించినవి నువ్వేం చేయాలా? చంపేయాలి వాటిని. ఆమేన్. యూ నీడ్ టు కిల్ దోస్ థింగ్స్. యూ నీడ్ టు కిల్ దోస్ థింగ్స్. యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన పుట్టిన వెంటనే అనేక మంది ఆయన చంపాలనుకున్నారు. హేరోదు రాజు పుట్టిన వెంటనే చంపాలనుకున్నాడు. అండ్ డెత్ ఈస్ ఫాలోయింగ్ జీసస్ ఎవ్రీవేర్, వేరెవర్ హి గోస్. ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఏం చేస్తుంది? మరణము అతన్ని వెంటాడుతుంది. ఒక్కసారి గెట్ లాస్ట్ అన్నాడు దేవుడు. యేసు ప్రభు ఏమైంది? అది కొంతకాలం ఆయన విడిచి వెళ్ళిపోయాను. కొన్ని రోజుల తర్వాత 30 సంవత్సరాల తర్వాత మీద మళ్ళీ మర్డర్ ప్లాన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అన్నారు, నేను ఎప్పుడు చనిపోవాలనుకుంటాను అప్పుడే పోతాను. ఎప్పుడైతే యేసు ప్రభు తండ్రి అంటున్నాడు, నానా నీ పని ఇంకా అయిపోయింది, యువర్ జాబ్ ఇస్ డన్ అని ఎప్పుడైతే తండ్రి చెప్పాడో అప్పుడు తనకు తాను దొరికాడు. తనకు తాను దొరికాడు. తనకు తాను దొరికాడు. అంతవరకు యేసు ప్రభు ఎవరికి దొరకల. ఒక్క రాయి ఒక్క స్టోన్ కూడా యేసు ప్రభుకు తగలకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు యేసయ్య. ఆమేన్. ఈరోజు క్రైస్తవులు వారి యొక్క మరణాన్ని ఏం చేయొచ్చు? పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఆమేన్. లివ్ ఫర్ క్రైస్ట్, లివ్ ఫర్ క్రైస్ట్. యేసయ్య కొరకు జీవించండి, వేరే వాళ్ళ కొరకు జీవించకండి. వేరే వాళ్ళ కొరకు జీవిస్తే, నేను ఒకటే అంటాను, ఈ హోటల్లో తిని ఆ హోటల్లో బిల్లు కడితే ఎట్లా? యేసు ప్రభు నీ కొరకు చనిపోయి తిరిగి లేచినప్పుడు నువ్వు వాళ్ళ గురించి నువ్వు ప్రయాసపడితే ఎట్లా? యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నీకు కొత్త జీవితాన్ని ఇస్తే నీ జీవితాన్ని వేరే వాళ్ళ మీదకి దారబోస్తే ఎట్లా? నో, you're not supposed to do that. You need to follow Jesus. Amen. Amen. సో ఎప్పుడైతే మరణము పోస్ట్ పోన్ అయిందో ఆయన మాట తీరు ఎలా ఉంది తెలుసా? చూద్దాం. లెట్స్ గో టు 9. యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది. ఆమేన్. యూదా రాజైనటువంటి హిజ్కియాకి రోగం వచ్చింది. ఆ రోగం ఎక్కడికి తీసుకెళ్ళింది? మరణానికి తీసుకెళ్లిపోయింది. దేవుడు ప్రత్యక్షమై దేవుడు అతన్ని ముట్టినప్పుడు అతని మరణం పోస్ట్ పోన్ అయిపోయింది. కొత్త ఆరోగ్యం అతనికి వచ్చినప్పుడు అతను రచించినటువంటి కీర్తన, అతను రచించినటువంటి వాక్య భాగం అది. He started writing, he started praising God. అతను 15 సంవత్సరాల్లో ఏం చేసి ఉంటాడు? నీకు దేవుడు ఆయుష్ను పొడిగించాడు. ఆమేన్. ఆమేన్. ఆయన ఆయుష్ నిమ్మని అడుగగా ఆయన వారికి అనుగ్రహించిన లేఖనములు సెలవిస్తున్నాయి. You can go to home and you can prophesy on anyone. ప్రభువా, నా బిడ్డల మీద మరణాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. నా భర్త మీద, నా భార్య మీద మరణాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. నా కుటుంబీకుల మీద, నా సంఘం మీద మరణాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాను. యు నీడ్ టు స్పీక్. తెలీదు ఎవరి మీద ఏ మరణపు ఆత్మ పనిచేస్తుందో. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటారు, భార్య భర్తలు ఇంట్లోనే ఉంటారు, ఒక్కరే కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. హౌ టు డై, హౌ టు థింక్, హౌ టు
కిల్ యువర్ సెల్ఫ్ అని రకరకాలుగా మీ అంతరంగంలో మీరే ఆలోచిస్తూ ఉంటారు. నీ రోగము నిన్ను చంపలేదు, నీ ఇబ్బందులు నిన్ను చంపలేవు, నీ ఆలోచనలు నిన్ను చంపేస్తాయి. జాగ్రత్త. ఈరోజు ప్రభు ఒకటి అంటున్నాడు, యూ కెన్ పోస్ట్పోన్ యువర్ డెత్. ఆమేన్. హల్లెలూయా. He is giving you long life. He is giving you prosperity. He is giving you blessing. He is giving you new life. Amen. Amen. రోజుకొకసారన్నా ఈ సంవత్సరపు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ద ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్, నూతన ప్రారంభాలు మన జీవితంలో దేవుడు చేయును గాక. ఆమేన్. ఎంతవరకు ఉద్యోగం లేదా, ఈ రోజు నుంచి దేవుడిని మీకు ఉద్యోగాలు ఇచ్చును గాక. ఆమేన్. ఎంతవరకు నువ్వు ఏ అద్భుతాలైతే చూడలేదో, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ సోమవారం నుంచి దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయును గాక. ఆమేన్. ఏదైతే నీకు నచ్చవో అవన్నీ పోస్ట్ పోన్ చేసే నాకు వద్దుపో అని మనం ఎలా అంటున్నామో అలాంటి మనము అన్నప్పుడు అవన్నీ మన జీవితం నుంచి పారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. వెంటనే ప్రవక్త వచ్చి, దేవుడు నీకు 15 సంవత్సరాలు, 1 సంవత్సరం కూడా కాదు, 15 years. ఎవరికి 15 సంవత్సరాలు ఉన్నాయా? ఎవరికైనా 15 years ఉన్నాయా? వావ్, 15 years అంటే నువ్వు బ్రతికి ఇప్పుడు దాకా బతికి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని సంవత్సరాలు పొడిగిచ్చాడంట ఇచ్చికియాకి దేవుడు. వావ్. కానీ ఆయనకి రోగము మరణము రావాల్సిన టైంలో రాకుండా ముందుగానే తొందరగా వచ్చేసింది. అది బికాస్ ల్యాక్ ఆఫ్ ప్రేయర్. దురాత్మలు చీకటి ప్రార్థన చేసేవాడికి భయపడుతుంది. స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ టుడే. స్టార్ట్ ప్రేయింగ్ ఫ్రమ్ టుడే. ఒకటే ఆల్రెడీ మళ్ళీ చెప్పాను మీకు, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ప్రైడ్. ఈ అబ్బాయి ఎంత మంచోడు అన్ను అనకముందు, ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఎంతసేపు ప్రార్థన చేస్తుందో చెప్పు, అప్పుడు వాడు మంచోడా చెడ్డోడా చెప్తా. అవును, అబ్బో ఈయన ఎంత మందికి దాన ధర్మాలు చేస్తాడు తెలుసా, అబ్బో ఈ సిస్టర్ గారు అసలు ఈ ఆంటీ మమ్మీ ఎంత మంచిది, ఇంటికి వెళ్ళిన వెంటనే కాపీ ఇస్తుంది. ఈ కాపీలు టీలు పరలోకం తీసుకోబావు. ఏం పోస్ట్ పోన్ చేయాలా? మరణాన్ని పోస్ట్. ఇంకోటి, నీ లైఫ్ లోనే కాదు వేరే వాళ్ళ జీవితాల్లో కూడా నువ్వు పోస్ట్ పోన్ చేయొచ్చు మరణాన్ని. మొట్టకై జీవితాన్ని అనేక మంది చంపేద్దాం అనుకున్నారు, కానీ ఎస్తేరు అందరినీ కలిపి ప్రార్థన చేయించి ఉపవాసాలు చేయించి ఆ మొర్దకై మీద ఉన్న మరణాన్ని కొట్టివేపించేసింది. వావ్. యు కెన్ పోస్ట్ పోన్ వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. ఒక 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు కనిపించక నాకు అనాలి. ఆమేన్. వస్తే మనం మరణం చూడగలమా? చూడలేం. అసలు మరణం మన దగ్గర రాగలదా? రాలేదు. అసలు మరణం వచ్చి మన పలకరించారు? నో. వాడికి అంత ధైర్యమే లేదు. దేవుడు లేపేస్తాడు వాడిని. హల్లెలూయా. మనకి దేవుడు గొప్ప బలం ఇచ్చి మనల్ని బలపరిచి దీవించును గాక. ఈ రోజు మనము కూడా హిజ్కియా వలే, జోసెఫ్ వలే, దావీదు వలే, ఆమేన్, మోషే వలే, యేసయ్య వలే, పౌలు వలే మనము కూడా మరణాల్ని పోస్ట్ పోన్ చేయాలి. ఆమేన్. వాళ్ళు మరణాన్ని పోస్ట్ పోన్ చేసిన వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరణాన్ని పోస్ట్ పోన్ చేసిన వ్యక్తి రాజు అయ్యాడు. మరణాన్ని పోస్ట్ పోన్ చేసిన వ్యక్తి లీడర్ అయ్యాడు. మరణాన్ని పోస్ట్ పోన్ చేసినటువంటి వ్యక్తి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యాడు. ఆమేన్. ఈ రోజు నువ్వు మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే నీ జీవితంలో దేవుడు ఎన్నో చేయడానికి రెడీగా ఉన్నాడు. డోంట్ స్టాప్ యువర్ లైఫ్ విత్ యూజ్లెస్ అండ్ సింపుల్ ఆస్పెక్ట్స్. చిన్న చిన్న వాటికి నువ్వు చనిపోకూడదు. చిన్న చిన్న వాటికి నువ్వు ఇబ్బంది పడకూడదు. నేను జయిస్తా. ఆమేన్. నేను ఓడిపోను. ఆమేన్. నేను పడిపోను. ఆమేన్. నా శరీర క్రియలు చనిపోవును గాక, నా ఆలోచనలు చనిపోవును గాక, నా తలంపులు, చీకటి తలంపులు, ఉద్దేశాలన్నీ చనిపోవును గాక. మనము శరీరంలో ఉన్నటువంటి క్రియలను ప్రతిరోజు చంపాల, మనం చావకూడదు. టర్మినేట్ ఆల్ ద అన్నెసరీ డీమన్స్ ఇన్ యువర్ లైఫ్. అవసరం లేని ఆత్మలన్నీ బయటికి తరిమేసేసి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చినని లేఖనములు సెలవిస్తున్నాయి. ఆమేన్. దేవుడు మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు అన్ని రకాల ఆశీర్వాదాలు మనకైనా అనుగ్రహిస్తాడు. ఆమేన్. మీరు దేని గురించి కష్టపడలేదో అవన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం? మరణాన్ని పోస్ట్ పోన్ చేయబోతున్నాం. ఆమేన్.